పక్కింటి వాస్తు వల్ల మన ఇంటికి వచ్చే నష్టం ఏంటి? పురాణ వాస్తు వాడుతున్నారు, ఆధునిక వాస్తుని కూడా వాడుతున్నారు. కాకుంటే మూలం పురాణ వాస్తు. మన ఇంట్లో ఎక్కడ వాష్రూమ్స్ కానీ ఏవి లేకుండా ఉండేవి, అన్ని బయట ఉండేటివి. ఓవర్ హెడ్ ట్యాంక్ పైకి వచ్చింది, అలాగే సెప్టిక్ ట్యాంక్ వచ్చింది. గతంలోకి వెళ్తే మన ఇంట్లో ఎక్కడ బావులు అందు ఉండేది కాదు. గతంలో పక్కింటి వాస్తు వల్ల కూడా మీకు నష్టం జరగచ్చు. ఎలా అంటే అటు పక్కన వాళ్ళకు ఈశాన్యం అవుతుంది. సో వాళ్ళు ఏం చేస్తారు? దానికి రెమెడీగా నేనేం చెప్తానంటే, ఈ మధ్యకాలంలో మీరు వినే ఉంటారు, పురాణ వాస్తే కరెక్ట్ అని, ఆధునిక వాస్తే కరెక్ట్ అని. చాలా రకాల విభేదాలు జరుగుతూ ఉన్నాయి. పాతకాలంలో ఎక్కడికైనా వెళ్ళాలంటే గుర్రాలు వాడేవాళ్ళు, ఎద్దుల బండ్లు వాడేవాళ్ళు. కాలక్రమేణా అవి సైకిళ్లుగా, మోటార్ సైకిళ్లుగా, కార్లుగా, జీపులుగా, బస్సులుగా మారిపోయినాయి. అంటే కాలానికి తగ్గట్టుగా మారుతూ ఉన్నాయి. అదే పురాణ వాస్తును మార్చుకుంటూ వచ్చారు. అదే ఆధునిక వాస్తు. పురాణ వాస్తు వాడుతున్నారు, ఆధునిక వాస్తును కూడా వాడుతున్నారు. కాకుంటే మూలం పురాణ వాస్తు. మన ఇంట్లో ఎక్కడ వాష్రూమ్స్ కానీ ఏవి లేకుండా ఉండేటివి, అన్ని బయట ఉండేటివి. ఇల్లుగా ఉండేది, ఇంటి బయట ఉండేది. అప్పుడు ఇంటికి గుంతలు ఎక్కడే కానీ ఉండేటివి కాదు. అంటే సెప్టిక్ ట్యాంక్ కానీ, మంచినీళ్ళ ట్యాంక్ కానీ ఉండేది కాదు. కాలక్రమేణా ఏమైంది? మంచినీళ్ళ ట్యాంక్ లోపలికి వచ్చింది, ఓవర్ హెడ్ ట్యాంక్ పైకి వచ్చింది, అలాగే సెప్టిక్ ట్యాంక్ వచ్చింది. ఇలా రావడం వల్ల ముందు అక్కడ లేవు, ఇప్పుడు వచ్చాయి. సో వచ్చినాయి కాబట్టి మనం ఎక్కడ పెడితే బాగుంటుందని చెప్పి ఆధునిక వాస్తుకారులు పరిశీలించి ఇవి ఇలా కాదు, ఇలా ఉంటే కోర్టు కేసులు, ఇలా ఉంటే అనారోగ్య సమస్యలు ఉంటున్నాయి కాబట్టి ఇలా ఉంటే మంచి జరుగుతుంది ప్రజలకు. ఈశాన్యంలో మంచినీరు, అలాగే వాయువ్యం కాకుండా ఉత్తర వాయువులో కొంత భాగం, లేదంటే మొత్తం మనకుండేటువంటి స్థలంలో 9 భాగాలలో డివైడ్ చేసి 2 భాగాలు వదిలేసి ఇటు 2 భాగాలు వదిలేసి మధ్యలో ఉండే 5 భాగాలలో మనకు దారికి అడ్డుపడకుండా ఉండే విధంగా ఉంచుకునేట్టుగా సెప్టింగ్ ట్యాంక్ ను మార్చడం అయినది. అలాగే ఈశాన్యంలో నీటి వనరు కలిగినటువంటి వాటర్ ట్యాంకు, అలాగే బోరు ఇంట్లోకి వచ్చాయి. సో బోరు ఎక్కడ ఉండాలి? తూర్పులో కానీ, తూర్పు ఈశాన్యం కానీ, ఉత్తరం కానీ, ఉత్తర ఈశాన్యంలో కానీ ఉండొచ్చు. అదే గతంలోకి వెళ్తే మన ఇంట్లో ఎక్కడ బావులు అందు ఉండేది కాదు. గతంలో చేదుడు బావిగా ఉండేది ఊర్లో ఒక చోట. అక్కడి నుంచి నీళ్లు తెచ్చుకునే వాళ్ళు అందరూ. తర్వాత కాలక్రమం ఏంటంటే కొందరు సొంతంగా బావి తవ్వించుకోవడం స్టార్ట్ చేసినారు. ఎవరు ఎక్కువ ఖాళీ స్థలం ఉన్నట్టు వాళ్ళు ఎక్కడ తూర్పులో తవ్వినోళ్ళ పరిస్థితి బాగుంది, పడమరలో వరుణ స్థానం అని చెప్పి తవ్వినటువంటి వాళ్ళ పరిస్థితి బాగలేదు. అలాగే దక్షిణంలో తవ్వినోళ్ళలో ఉండేటువంటి అనారోగ్య సమస్యలు, ఆత్మహత్య సదృశ్యాలు ఉండడం వలన ఇవన్నీ మార్పులు చేసి తూర్పు ఈశాన్యమా ఉత్తరమా ఉండేట్టుగా బావులను సవరించారు. తర్వాత కాలంలో అవి బోర్లుగా మారిపోయినాయి. మనం ఎక్కడికక్కడే మారుతూ ఉన్నాయి కాబట్టి మనం కూడా దానికి తగ్గట్టుగా మార్పులు చేసుకుంటూ పోతున్నాం. పురాతన వాస్తును తీసుకుంటూ ఆధునిక వాస్తులను ఆచరణ యోగ్యంగా మనం మార్చుకోగలగాలి. ఇంకొకటి ఏంటంటే, మనము ఒక ఇంటిలో మధ్య ద్వారాలు పెట్టడం వల్ల వాస్తులు తప్పేం లేదు. కాకుంటే అందులో డిగ్రీలు కొన్ని బాగుంటాయి, కొన్ని 22 డిగ్రీల నుంచి దాటి ఉండి 45 డిగ్రీల వరకు పోయినటువంటి విదిక్కు స్థలాలలో మధ్యస్థానాలు, మధ్య ద్వారాలు అనేటివి తప్పుగా పడుతున్నాయి కాబట్టి అది కరెక్ట్ కాదు. మధ్యస్థానాలు కరెక్ట్ అయినటువంటి డిగ్రీల్లో ఉంటే మధ్యస్థానాలు కూడా వర్తిస్తాయి. కాకుండా మధ్యస్థానాలు పెట్టడం వల్ల జరిగేటువంటి చిన్న పొరపాట్లు ఏం చేస్తామంటే, మనము ఈశాన్యం వైపు మధ్య ద్వారం పెడితే ఏమవుతుంది? ఈశాన్యం వైపులో ఖాళీ స్థలం ఎక్కువ ఉంటుంది. ఖాళీ స్థలం ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే, అక్కడ ఏదో ఒక సామాన్లు తీసుకొచ్చి పెట్టడము, ఆ స్థానాన్ని బరువుగా చేయడం వల్ల మనకు ఇబ్బందికరమైన పరిస్థితులు రాబోతున్నాయి. కాబట్టి మనం ఏం చేస్తున్నాము? ఆధునికంగా గతంలో పెద్ద వైశాల్యం కలిగినటువంటి ఉంటున్నాయి కాబట్టి కొంచెం అడ్జస్ట్మెంట్ ఉండేది. ఇప్పుడు ఇల్లు చిన్నవి అయిపోతున్నాయి కావున ఆ స్థలము మిడిల్లో రావడం వల్ల ద్వారాలు ఆ స్థలం ఎటు ఉపయోగపడగల పరిస్థితికి ఏర్పడుతుంది. కాబట్టి మనం ఏం చేస్తాము? ఆధునిక వాస్తుగా అటు తూర్పులో అయితే ఉత్తరం వైపు, ఉత్తరంలో అయితే తూర్పు వైపు, దక్షిణంలో అయితే తూర్పు వైపు, పడమరలో అయితే ఉత్తరం వైపు మూల ద్వారాలు పెట్టడం అవుతున్నది. మూల ద్వారాలు పెట్టడం వల్ల తప్పేం లేదండి, దానివల్ల వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కాకుంటే దానివల్ల జరిగే మేలు ఏంటంటే, ఉత్తర ద్వారానికి ఎప్పుడైతే మనం వాకిలి వస్తుందో మనం పెట్టే సామాన్లంతా దక్షిణం వైపు, పడమర వైపు వెళ్ళడం వల్ల సహసిద్ధంగా బరువు మోచే స్థానాలు అవి కాబట్టి అటు వెళ్తాయి. కాబట్టి ఇవి మూల స్థానాలు చాలా మంచి జరిగే పరిస్థితి వచ్చిందండి. మధ్య ద్వారాలు తప్పేం కాదండి. దానికి రెమెడీగా నేనేం చెప్తానంటే, ఒక ద్వారం మూల ద్వారం చేద్దాం, ఒక ద్వారం మధ్య ద్వారం చేద్దాం. దానికి తగ్గట్టుగా మనం ఇంటిలో నిర్మాణాన్ని చేసుకుంటే పురాతన వాస్తు మనకు కలిసి వస్తుంది, ఆధునిక వాస్తు కలిసి వస్తుంది. సో 2 ద్వారాలు మనకు కలిసి వస్తాయి. సో మనం రెంటెను మనము తీసుకున్న వాళ్ళం అవుతాము. ఇది అందరూ గమనించాలని కోరుతుంటాం.
దీనివల్ల మనకు తెలిసింది ఏంటంటే పురాతన వాస్తు తప్పు కాదు, ఆధునిక వాస్తు తప్పు కాదు. దాన్ని మనం తీసుకొని నిర్మించుకోవడమే మన పని. నష్టం మీ ఇంటి వాస్తు వల్లే కాదు, పక్కింటి వాస్తు వల్ల కూడా మీకు నష్టం జరగచ్చు. ఎలా అంటే మనము మన ఇంటిని కరెక్ట్గా ప్రహరీ నిర్మించుకొని అన్నీ నిర్మించుకొని కరెక్ట్గా మనం వాస్తు ప్రకారం అన్నీ చేసుకుంటాం. అయితే మన ఇంటికి నైరుతి వైపున వేరే వాళ్ళ ఇల్లు రావడం జరుగుతుంది. ఆ రావడం జరగడం వల్ల మన ఇంటి నైరుతికి అటుపక్కన వాళ్ళకు ఈశాన్యం అవుతుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ బోర్ వేస్తారు, అక్కడే వాటర్ సంపు పెడతారు. దానివల్ల మన ఇంటికి నైరుతిలో బోరు వాటర్ సంపు రావడం వల్ల కూడా మనకు నష్టం జరుగుతుంది. దాని కొరకు ఒక సరైన నిర్మాణాన్ని ముందే మనం ఆలోచించుకొని దానికి తగ్గట్టుగా వాస్తు సలహాలు తీసుకొని నిర్మించుకోవాలి. వాస్తు గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే వాస్తవం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.